హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ రేపటి మార్కెట్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ రోజు అయితే మార్కెట్ మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ మనకు డౌన్ సైడ్ ర్యాలీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ మనకి వీషేప్ రికవరీ అయితే రావడం జరిగింది అనమాట. అయితే ఈ రోజు ర్యాలీని అయితే మేము మంచి ట్రేడ్స్ అయితే తీసుకోవడం జరిగింది. నిఫ్టీ ఆప్షన్ బయింగ్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ. సో ఫ్రెండ్స్, ఇంకా మనం మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు ఈ రోజు నేను ఇచ్చినటువంటి ఇంట్రాడే ఆప్షన్ బయింగ్ కాల్స్ యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ మనకి నెగిటివ్గా ఉంది కాబట్టి మార్నింగ్ మేము పుట్ అయితే ట్రేడ్ తీసుకోవడం జరిగింది అనమాట. నిఫ్టీ అండ్ బౌత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కూడా నిఫ్టీ మేము 24,300 పుట్ అయితే నేను ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 57,000 పుట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ మార్కెట్ ఎప్పుడైతే మనకు ఇంట్రాడేలో ఇక్కడ మనకు రివర్స్ అవుతుందో ఇక్కడ కాల్స్ ట్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇమీడియట్గా పుట్ ట్రేడ్స్ అయితే మనకి ఇంకా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. సో దట్ పుట్ అయితే ఎగ్జిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో స్లైట్లీ లాస్. అండ్ నెక్స్ట్ కాల్ ట్రేడ్ అయితే ఈరోజు మాకు మంచి టార్గెట్ లీజ్ అయ్యి 1:2 కాదు 1:3 వరకు కూడా టార్గెట్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్జిట్ బాత్ ట్రేడ్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది నేను ఇవ్వడం జరిగింది. అండ్ ఇమీడియట్గా 24,300 కాల్ నేను 62లో బై చేయమని చెప్పాను. నా 45 స్టాప్ లాస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ 57,800 కాల్ 255కి ఇవ్వడం జరిగింది. స్టాప్ లాస్ 205 అనమాట. టార్గెట్ 1:2. ఈ రెండు కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరిగినాయి. ఈ రోజు మేము ఇచ్చినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్స్ పెర్ఫార్మెన్స్ ఒక్క లాట్ తీసుకుంటే ఎంత మనకు ప్రాఫిట్ వస్తుంది అనేది అయితే నేను మీకు చిన్న ఎక్సెల్ అయితే వేసి చూపించాను అనమాట. సో దట్ నిఫ్టీ ఫస్ట్ 2 ట్రేడ్లు బ్యాంక్ నిఫ్టీ పుట్టు మనకు లాస్, సో స్లైట్లీ లాస్. బట్ నెక్స్ట్ 2 ట్రేడ్లు అయితే మాకు మంచి ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇదే కాకుండా మేము ఇంట్రాడే కమోడిటీలో కూడా ట్రేడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము ఇచ్చినటువంటి కమోడిటీ ట్రేడ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందైతే. సో ఈ రోజు మనకు క్రూడ్ ఆయిల్ ఎక్స్పైరీ కాబట్టి సో దట్ ఆప్షన్స్ చాలా హెవీ ప్రీమియమ్స్ ఉంటాయి కాబట్టి మేము ఫ్యూచర్స్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. క్రూడ్ ఆయిల్ కానీ, అదేవిధంగా సిల్వర్ మైక్రాన్ కానీ, అదేవిధంగా గోల్డ్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి టార్గెట్లు అయితే ఇటని. స్టిల్ మనకి ఇంకా సిల్వర్ ట్రేడ్ అయితే ఇంకా రన్నింగ్లో ఉంది గైస్. సో ఫ్రెండ్స్, ఇవైతే ఈరోజు మన యొక్క ఇంట్రాడే ఆప్షన్స్ బయింగ్ పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. మీరు మన యొక్క కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఏ విధంగా జాయిన్ అవ్వచ్చు అన్నది అయితే నేను మా యొక్క మార్కెట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఫ్రెండ్స్, ఇంకా మనం నిఫ్టీ చూసుకున్నట్లయితే నిఫ్టీ ఓపెనింగ్ అనేది మనకు ఫ్లాట్ ఓపెన్ అయింది నియర్లీ మార్నింగ్. బట్ మార్నింగ్ మనకు సో డౌన్ సైడ్ అయితే పడడం జరిగిందన్నమాట. ఇట్స్ లైక్ లుక్ లైక్ బేరీస్ మార్కెట్ లాగా ఉంది. బట్ ఇమీడియట్గా వీషేప్ రికవర్ అయితే మార్కెట్లో రావడం జరిగిందనమాట. సో అక్కడ నుంచి కన్సల్టేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇంట్రాడేలో చూసుకున్నట్లయితే ప్రీవియస్ డే హై బ్రేక్ చేసింది. అదేవిధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఆగస్టు 12వ తారీఖున రేంజ్లోనే మార్కెట్ 2 డేస్ పాటు కూడా అదే రేంజ్లో ఉందన్నమాట. సో దట్ టోటల్ రేంజ్ బ్రేక్అవుట్ని కూడా ఈరోజు మార్నింగ్ మనకి చేసింది. అండ్ నెక్స్ట్ ఇది ఒక టెస్టింగ్ పర్పస్కి వెళ్తున్నట్టుగా రివర్స్ అయితే అయింది, కానీ కాకపోతే ఇది మనకు రేంజ్లోకి వచ్చి అక్కడే మనకు స్లీప్ అయిందనమాట ఈరోజు మన యొక్క నిఫ్టీ. సో ఈ వ్యూస్ని ఉపయోగించుకుని మనం రేపటికి ఏ విధంగా ప్రొజెక్షన్ వేసుకోవాలి. సో రేపు మన యొక్క వ్యూ ఏ విధంగా రేపు మన యొక్క నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో 0-0 కాల్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో ద లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. రేపటి మన యొక్క ట్రేడ్ ఆపర్చునిటీస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు 24,400 దగ్గర మనకు హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే ఉండడం జరిగిందనమాట. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడైతే మనకు టెస్ట్ చేయడం అయితే జరిగింది. సో దట్ ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే రెసిస్టెన్స్ని టచ్ చేస్తే అది వీక్ అయిపోద్ది అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈరోజు మనం చూసినట్లయితే మార్నింగ్ ఫాలో అవుతూనే 200ని కూడా టచ్ చేయకుండా ఇమీడియట్గా అక్కడి నుంచి మనకి పుల్ బ్యాక్ రివర్సల్ అయితే రావడం జరిగిందనమాట. సో దట్ మనం గమనించాల్సింది డౌన్ సైడ్ దేర్ ఇస్ ఎ బయ్యర్స్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉందని గుర్తుంచుకోవాలి. అండ్ మనకు డౌన్ సైడ్ హ్యూజ్ సపోర్ట్ కింద మనం చూసుకున్నట్లయితే 24,200 అయితే సపోర్ట్ ఉంది మనకి. అండ్ ఈ రోజు లో మనం ఎలా అయితే డ్రా చేసుకున్నాం 2 డేస్ లో అండ్ హైస్ అయితే మనం డ్రా చేసుకొని సో హైయెస్ట్ ఓపెనింగ్ స్ట్రైక్ పుట్ సైడ్ వచ్చేసి మనకు 24,300 దగ్గర ఉందన్నమాట. ఇది మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే ఉపయోగపడుతుంది అనమాట 24,300 అనేది. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ స్ట్రైక్ వచ్చేసి కాల్ సైడ్ ఉంది మనకి. కాల్ సైడ్ వచ్చేసి 24,500 దగ్గర ఉంది. అంటే 24 అనేది వెరీ వీక్గా ఉందని మనం గుర్తించాలన్నమాట. సో మార్కెట్ రేపు ఎప్పుడైతే సైడ్ వేస్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు ప్రెజెంట్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ రేపు మార్నింగ్ వరకు సజావుగా ఇదే విధంగా ట్రేడ్ అవుతే రేపు మనకి మంచి 0-0 కాల్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మార్కెట్ మనకు సైడ్ వేస్ ఓపెన్ అయినప్పుడే మనకు మంచి ర్యాలీకి స్పేస్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్రేక్అవుట్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. బట్ అలా కాకుండా మనకు హ్యూజ్ గ్యాప్ అప్ అయింది అనుకున్నాం, మనకు రూమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది టార్గెట్ పెట్టడానికి. బట్ స్టాప్ లాస్ ఏరియా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మార్కెట్ మనం సైడ్ వేస్ ఓపెన్ అయితే మనకు మంచిది. బట్ ఈ సినారియో చూసుకున్నట్లయితే ప్రీవియస్ రేంజ్లోకి మార్కెట్ రావడం రివర్స్ అయ్యి సో అక్కడే మనకు లాస్ట్లో నియర్లీ 2 అవర్స్ మార్కెట్ ఒకే రేంజ్లో అయితే
కన్సాలిడేట్ ఫేమ్లో అయితే ఉందన్నమాట. మన గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం కూడా రేపు మనకు సైడ్ వేస్ ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ ఎనీవే మనకి రేపు అది మార్నింగ్ తెలుస్తుంది ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది. సో ఒకవేళ మార్కెట్ కనుక సైడ్ వేస్ ఓపెన్ అయితే ఓకే, ఇక్కడ మనకు 2 అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటేంటంటే ఎక్కువ 80% ఛాన్సెస్ సైడ్ వేస్లోనే మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది వెరీ సైడ్ వేస్ రేంజ్. సో స్టాపీ రేంజ్ అనమాట. సో ఇక్కడే మనకు సిట్టింగ్ అయిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ఒకవేళ మనకు మార్కెట్ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి కన్సల్టేట్ అయ్యి ఒకవేళ డే హైని బ్రేక్ చేసింది అనుకోండి, సో 24,300 ఏబో ఒకటి మీరు గమనించండి అంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లైక్ 300 దగ్గర ఉంది కాబట్టి మనకు మార్కెట్ కూడా ఈరోజు బుల్లిష్ ఫేమ్లోనే ఉంది కాబట్టి సో రేపు మనకు 300 ఈజ్ సపోర్ట్. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ మనకి 300 పైన ట్రేడ్ అవుతుందో సో 300 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది ర్యాలీ అవుతూ ఉంటుంది. ఒకవేళ 300 పైన మనకు ట్రేడ్ అవుతుంటే కనుక మనం హైకి అయితే ప్లాన్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇది మనకు 24,400 అయితే రెసిస్టెన్స్ అవ్వదు ఇది మనకు. ఎందుకంటే ఇక్కడ మనకు మల్టిపుల్ టైమ్స్ అనేది ఆల్రెడీ ఈ యొక్క 24,400ని రెసిస్ట్ చేసేస్తుంది మార్కెట్. సో ఇది ఈజీ బ్రేకబుల్ అనమాట. ఈజీగా రేపు మార్కెట్ బ్రేక్ చేసుకుంటుంది. నెక్స్ట్ టార్గెట్ మనం 24,500 వరకు అయితే కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మార్కెట్ మనకు గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైక్ డే హైని గ్యాప్ అయిపోయింది, స్టిల్ ఇక్కడ మనకు ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని ఒకవేళ రిట్రేస్మెంట్ వస్తే సో ఇక్కడ నుంచి కూడా మనకు స్టిల్ టార్గెట్ మనకు 24,500 వరకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు మార్కెట్ స్లైట్లీ గ్యాప్ అప్ అయినా లేదంటే సైడ్ వేస్ అయినా కానీ మనకు హయ్యర్ సైడ్ అనేది ఎక్కువ రేంజ్ ఉంది, ఎక్కువ రూమ్ ఉంది మనకి ట్రేడ్కి ప్లాన్ చేయడానికి 0 to హీరో. ఒకవేళ మార్కెట్ కనుక సైడ్ వేస్ ఓపెన్ అవుతూ ఈ యొక్క 300 ఐ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రైక్ ఏదైతే ఉందంటే 24,300 సపోర్ట్ని బ్రేక్ చేసుకుని ఈ విధంగా డౌన్కి వచ్చింది అనుకుంటే సో ఇక్కడ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి. ఒకవేళ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక ఫ్లిప్ అయింది అనుకోండి, లైక్ యూజ్ కాల్ రేటింగ్ అనేది కనుక వచ్చింది అనుకోండి 24,300లో, సో ఇక్కడ నుంచి మనకి రెసిస్టెన్స్గా ఫామ్ అయ్యి డౌన్కి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. డౌన్ కూడా మనకు వెరీ మచ్ రూమ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ మనకి 24,200 ఉన్నప్పుడు కూడా అది అంత స్ట్రాంగ్ అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు మనకి నియర్లీ 24,200 టెస్ట్ చేసింది కాబట్టి ఇది అంత స్ట్రాంగ్ అయితే ఉండదు. అండ్ ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హ్యూజ్ గ్యాప్ కూడా కనిపిస్తుంది 24,000 వరకు కూడా. సో రేపు మార్కెట్ మనకి ఇక్కడ నుంచి ఒకవేళ డౌన్కి వెళ్తున్నా కానీ ఈ యొక్క 24,200ని బ్రేక్ చేస్తున్నా కానీ ట్రెండింగ్ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. 24,000 వరకు కూడా ట్రెండింగ్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నిఫ్టీ ఒకవేళ ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే సో ఈ రేంజ్ అనేది వెరీ వెరీ సైడ్ వేస్ అండ్ చాపీ రేంజ్ అనమాట. అంటే మెజారిటీ 80% ఆఫ్ ద టైం ఈ రేంజ్లోనే మార్కెట్ సైడ్ వేస్ అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒకవేళ ఇమీడియట్ ర్యాలీ వస్తేనే తప్ప మనం టార్గెట్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఫ్రెండ్స్, ఇదైతే రేపటి మన యొక్క 0 to హీరో కాల్ లేదా మన యొక్క నిఫ్టీ ట్రెండింగ్ ట్రేడ్ని మనం క్యాప్చర్ చేయడానికి ఉన్నటువంటి మార్కెట్ అనాలిసిస్ అనమాట. సో ఈ యొక్క ట్రేడ్ ప్లాన్ నేను ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా మన యొక్క ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవ్రీడే మార్నింగ్ మీకు ట్రేడ్ ప్లాన్ వస్తుంది. అదేవిధంగా మీకు 0 to హీరో కాల్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మన యొక్క టెలిగ్రామ్ ఇంట్రాడే కాల్స్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కమ్యూనిటీ కానీ లేదా ఇంట్రాడే ఈక్విటీ స్టాక్స్ కానీ లేదంటే ఆప్షన్ బయ్యింగ్ కాల్స్ కానీ లేదా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ మనకి ప్రైడ్ వెల్త్ ఎక్స్లో కానీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సో మీరు ఇక్కడ మీకు ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి మన యొక్క వెబ్సైట్కి అయితే మీరు రావచ్చు అనమాట. ఇక వెబ్సైట్లో మీకు ప్లాన్స్ ఉంటాయి. సో ఇంట్రాడే స్టాక్స్ కావాలంటే ఇంట్రాడే స్టాక్స్ మీకు పర్ మంత్ 1,500 లేదా ప్రైడ్ వెల్త్ ఎక్స్ ఇస్ 499. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైడ్ ఆప్షన్ సర్కిల్. ఇక్కడ మనం ఆప్షన్స్ కాల్స్ డైలీ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అయితే ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తుంటాం. ప్రైడ్ కమ్యూనిటీ డెస్క్ అనమాట. ఇక్కడ మీకు కమ్యూనిటీ ట్రేడ్స్ అయితే ఇస్తాం, కమ్యూనిటీ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ. సో విత్ ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ టార్గెట్స్ అయితే మీకు రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. హై యాక్యురేట్ ట్రేడ్స్ విత్ పెర్ఫార్మెన్స్ అయితే నేను మీకు చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ఈ పేజ్ నుంచి చూడండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు ఫ్రీగా కనుక మీరు మన యొక్క కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే సో ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నటువంటి 5 పైసా ట్యాగ్లో మీలో ఎవరైతే మన యొక్క 5 పైసాలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో సో వాళ్ళకి మేము ఏదైతే మనకి ఇంట్రాడే స్టాక్స్ అదేవిధంగా ప్రైడ్ వెల్త్ ఎక్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మనం పర్మనెంట్గా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవ్రీ సాటర్డే క్లాసెస్ ఉంటాయి, ఓన్లీ ఫర్ ఎస్పెషల్లీ మన క్లయింట్స్కి మాత్రమే. మేము మీకు డెడికేటెడ్ సపోర్ట్ ఇస్తాము. ఒకవేళ మీరు అంటే లైవ్ ట్రేడింగ్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము డెడికేటెడ్ సపోర్ట్ ఇస్తాం. మీకు ఆఫీస్ సపోర్ట్ ఉంటుంది బ్యాక్ ఎండ్ నుంచి. అండ్ నెక్స్ట్ 5 పైసా అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క
ప్రీమియం ఆప్షన్స్ సర్కిల్ ఏదైతే ఉందో అంటే ప్రైవేట్ ఆప్షన్స్ సర్కిల్ మీకు ఆప్షన్స్ ఇంట్రాడే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కాల్స్ కానీ లేదా ప్రైవేట్ కమోడిటీ డెస్క్ అంటే మనకు క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్, సో ఇలాంటి కాల్స్ అన్నీ కూడా మీకు 1 month పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు లైఫ్ టైం వీటి మీద డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట. అది నేను మీకు త్వరలోనే తీసుకొస్తాను. ఎవరైతే మనకి ఎస్పెషల్లీ మన అండర్ వైపైస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి మేము మీకు లైఫ్ టైం ది బెస్ట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈ వీడియోలో. మళ్ళీ మనం రేపటి మార్కెట్ అనాలిసిస్లో అయితే ఇక్కడ నుంచి కలుసుకుందాం. సో ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా డైలీ మార్కెట్ అనాలిసిస్ వస్తుంది అండ్ మన యొక్క ట్రేడ్స్ పర్ఫార్మెన్స్ కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం రేపటి అనదర్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో అయితే కలుసుకుందాం.